ఇవాళ మాత్రం అజిత్ మూవీ రిలీజ్ అయింది పట్టుదల. మరి ఆ సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ ఎక్కువ మంది అయితే అంటే ఆయన ఫ్యాన్స్ అయితే వెళ్ళడం జరిగింది. కానీ జనరల్ ఆడియన్స్కి మాత్రం ఈ సినిమా అంత దగ్గరికి వెళ్ళదు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రమోషన్స్. మరి సినిమా ఎలా ఉంది మొత్తానికి? సో ఖచ్చితంగా లైకా ప్రొడక్షన్స్ అయితే ఈ సినిమాని నిర్మించారు. చాలా కాస్ట్లీగా నిర్మించారని చెప్పొచ్చు. మరి వాళ్ళు ఎందుకు తెలుగు రైట్స్ మాత్రం ఫ్రీగా ఇచ్చేసారనేది అది ఎవరికి అంతుపట్టని విషయం అనమాట. జనరల్గా ఒక తమిళ నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఇక్కడ బయర్స్కి కొంత తక్కువ రేట్లైనా అమ్ముతారు. కానీ ఇక్కడ లైకా ప్రొడ్యూసర్స్ మరి ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ లేకో ఏమో కానీ వాళ్ళు ఎందుకు ఆ ప్రొడక్షన్లో అలా చేస్తున్నారు, వాల్యూస్ పోగొట్టుకుంటున్నారు ఖచ్చితంగా అని చెప్పొచ్చు. దాన్ని ఏపీఎన్టీఎస్కి అయితే ఫ్రీగా ఇచ్చేసారు సినిమాని. సో దాన్ని ఇక్కడ బయర్స్ ఫ్యాన్స్ అయితే తీసుకుని దాన్ని సినిమాని అయితే రిలీజ్ చేసుకున్నారనమాట. సో మూవీ ఓవరాల్గా ఎట్లా ఉంది అంటే హై ప్రొడక్షన్ వాల్యూస్. అంత ఖర్చు పెట్టి నాకు ఇప్పటికీ అంటే సినిమా చూసిన తర్వాత కూడా నేను రియలైజ్ అయ్యాను, ఇంత ఖర్చు పెట్టారు కదా, మినిమం ప్రమోషన్ ఎందుకు చేయలేదు తెలుగులో కానీ, అటు తమిళ్లో కూడా ఆయన ఏం చేసింది లేదు. అండ్ అజిత్ గారు కూడా ప్రమోషన్స్కి ఎక్కువ రారనమాట, పార్టిసిపేట్ చేయరు. సో మరి మూవీ అయితే పద్మభూషణ్ అజిత్ గారికి అని చెప్పి ఆయనకు వచ్చిన రికగ్నైజేషన్ ఏదైతే ఉందో దాంతో స్టార్ట్ అవుతుంది. సో ఆయన మరి వరల్డ్ లెవెల్ ఆఫ్ ఛాంపియన్ మన ఇండియాకి తెచ్చారు. సో ఆయన ఖచ్చితంగా జనాలు అయితే గుర్తుపెట్టుకుంటారు ఒక ఛాంపియన్గా. మరి ఆయన సినిమా వచ్చినప్పుడు మరి తెలుగు ప్రజలు అయితే మర్చిపోయారని నేను అనుకుంటాను. ఈ మినిమం ప్రమోషన్స్ ఉంటే ఏంటంటే సినిమాకి మినిమం సినిమా లవర్స్ని కూడా మూవ్ చేయలేకపోయిందని చెప్పాలి సినిమా. బట్ మూవీ మాత్రం హై ప్రొడక్షన్ వాల్యూస్తో ఒక హాలీవుడ్ ఫీల్ని అయితే ఇచ్చిందనమాట ఖచ్చితంగా. అండ్ ఈ సినిమా కాన్సెప్ట్ వచ్చేసరికి ఒక లాంగ్ రిలేషన్లో ఉన్న హస్బెండ్ అండ్ వైఫ్ విడిపోతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనాయి. ఆ విడిపోయే టైంలో వేరే ఎవరో క్రిమినల్స్ స్ట్రేంజర్స్ లైఫ్లోకి వచ్చి వాళ్ళని ఆ విడిపోతున్న సమయంలో వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళని మళ్ళీ ఎట్లా కలిపారని కూడా అనుకోవచ్చు. సో ఖచ్చితంగా ఆ బేస్ మీద ఉన్న సినిమా ఒక థ్రిల్లర్, ఒక క్రైమ్ థ్రిల్లర్ లాంటి మూవీ అనమాట. సో ఒక ఫుల్ లెంత్ సస్పెన్స్తో నడుస్తుంది, ఎక్కడ కూడా బోర్ కొట్టదు. 2.5 hours టైం అయినా కూడా. అండ్ మెయిన్ సినిమాటోగ్రఫీ చెప్పాలి, అసలు అంత ఖర్చు పెట్టి ఎక్కడ చాలా బ్రిలియంట్గా తీశారు. మొత్తం కూడా అజర్బైజాన్లో జరుగుతుందన్నమాట మూవీ అంతా కూడా. సో మరి ఆ లొకేషన్స్లో ఒక వెహికల్స్ ఎలా ఉంటాయి, అక్కడ నెట్వర్క్ ఎలా ఉంటుంది, ఎవ్రీ డీటెయిల్ని చాలా క్లియర్గా, అక్కడ బార్ అండ్ మన రెస్టారెంట్స్ ఎట్లా ఉంటాయి అవన్నీ కూడా చాలా క్లియర్గా చూపిస్తూ హీరో యాటిట్యూడ్ అండ్ హీరోయిన్ యాటిట్యూడ్ అందరికి వచ్చి పెట్టిన ప్రతి క్యారెక్టర్ కూడా ఒక సపరేట్ యాటిట్యూడ్ అండ్ వాళ్ళ యాక్టింగ్ అందరూ కూడా 100% జస్టిఫై చేశారు. సో ఖచ్చితంగా అండ్ అనిరుద్ధ్ గారి గురించి చెప్పుకోవాలి. మెయిన్ బ్యాక్ బోన్లో నిలబడ్డారు ప్రతి సీన్కి. అంటే ఇక్కడ తగ్గలేదు ఎక్కడ కూడా. అంటే ఒక ఎలివేషన్స్ లేని సినిమా ఇది, కమర్షియల్ సినిమా అయితే ఖచ్చితంగా కాదు. దాంట్లో కూడా మ్యూజిక్ని ఎట్లా కొట్లా దాన్ని ఒక హాలీవుడ్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఆయన మ్యూజిక్ కూడా 100% తోడండి, ఒక వెన్నుముక్కలో నిలబడ్డారు ఆయన. సో చూస్తున్నంతసేపు స్క్రీన్ మనం తల తిప్పలేము అనమాట, అంత అట్రాక్టివ్ మ్యూజిక్, అంత సినిమాలోకి వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోతాం ఖచ్చితంగా. సో మరి ఇంత మంచి సినిమాని కేవలం ల్యాక్ ఆఫ్ ప్రమోషన్స్తో అయితే సినిమా ఆడియన్స్కి దూరం చేశారని నేను అనుకుంటున్నా. మరి లైకా ప్రొడక్షన్స్ వాళ్ళు ఇకనైనా మారి వాళ్ళు నెక్స్ట్ తీసే సినిమాలకు ప్రమోషన్స్ చేస్తే బాగుంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఈ సినిమా అయితే 100% చూస్తే కనుక ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఆడియన్స్ స్కిప్ చేస్తే మరి దాని తర్వాత ఓటీటీలో ఏమన్నా సక్సెస్ అవుతుందేమో. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అయితే ఈ సినిమా తీసుకున్నారు, మరి అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. సో ఖచ్చితంగా మూవీ అయితే చాలా డీసెంట్గా అట్రాక్టివ్గా హాలీవుడ్ స్టఫ్లో ఉందన్నమాట. సో మన సౌత్ మూవీస్ ఇంత డెవలప్ అయ్యాయా అనటానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. మరి అది ఎప్పుడు వస్తుంది, జనాలకు రీచ్ అవుతుందా లేదా, లైకా ప్రొడక్షన్ వాల్యూస్తో సినిమాని అయితే నేను చంపేశాను ఖచ్చితంగా చెప్తాను. సో మూవీ అయితే చూడొచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ వల్ల సినిమా దెబ్బైపోయింది.